హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక పాతకాలం నాటి వంట చూపించబోతున్నానండి. అది అమ్మ చేత్తో చేస్తేనే బాగుంటుంది. సో అందుకు ఈరోజు చూపించబోయే రెసిపీ అయితే సద్ద కుడుములు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి: చింతపండు, బెల్లము, మెంతులు, ఉప్పు, వట్టిమిరపకాయలు, కొన్ని కందిబ్యాళ్ళు, ఇంకా ఆనియన్, అలాగే ఇంగువ కూడా. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సద్దలు అయితే ఇలా ఒక 1/2 kg తీసుకున్నా. నేనైతే ఇలా ఒక 2 times కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని 2 సార్లు ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో అవి లైట్గా నానాలన్నమాట. జస్ట్ మనం కుక్కర్ పెట్టుకునే లోపల అయిపోతుంది. ఇలా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి మెంతులు, వట్టిమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఇంకా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకున్నాను. సో ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక పప్పుకు తగినంత వాటర్ వేసుకోవాలి. ఇదైతే స్వీట్ పప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ అనమాట. సో కుక్కర్ అయితే ఒక 4 విజిల్స్ రావాలి. ఈలోపు మిక్సీకి వేసుకుందాము. ఇదైతే ఫైన్ పేస్ట్ లాగా వేసుకోకూడదు. లైట్గా నీరు లైట్గా చల్లుకుంటూ ఇలా బరకగా వేసుకోవాలి. జస్ట్ మనకి రవ్వలాగా అవ్వాలన్నమాట. సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకా ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. పిల్లలు తినరు అంటే ఇలా వెరైటీగా చేసేస్తే తింటారు. సో ఇలా ట్రై చేయండి. మనం ఎంత చేసినా పెద్దవాళ్ళ చేత్తో చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది. సో అందుకనే అమ్మ చేత్తోనే చేపించానండి. ఇలా ఒక పెద్దది గిన్నె పెట్టేసి దాని లోపల హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత అవి బాగా బాయిల్ అయ్యాక వాటరు ఒక 10 to 15 minutes పెట్టుకోవాలన్నమాట. ఇలా వేస్తున్నారు కదా, విడిపోతాయేమో అని డౌట్ ఉంటుంది అందరికీ. సో అవి ఏం విడిపోవండి, అలాగే స్టిఫ్గానే ఉంటాయి. కప్స్ అలాగే వచ్చేస్తాయి మనకి. ఇప్పుడైతే కుక్కర్ మూత తీసాం కదా, ఇప్పుడు చింతపండు, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసి ఒకసారి ఎనిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఇంకో కొద్దిసేపు ఉడికించాలన్నమాట. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పచ్చిగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. పచ్చి ఆనియన్స్ వేసి ఇంకోసారి ఎనుపుకోవాలి పప్పుని. సో ఇప్పుడైతే స్టీమ్కి పెట్టుకున్న సద్ద కుడుములు రెడీ అయిపోయాయి. ఇంకా ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మనం తీసుకోవడమే. స్టీమింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా ఉడికిపోయాయి కదా, ఇంకా ఆఫ్ చేసి తీసుకోవడమే ఇంకా. సో చెప్పాను కదా, ఇప్పుడైతే ఉడికిపోయిన తర్వాత పచ్చివి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొనేసి లైట్గా ఇలా స్మాష్ చేసుకోవాలి. సో ఎమ్మీ అండ్ టేస్టీ ఉన్న సద్ద కుడుములు ప్లస్ స్వీట్ పప్పు రెడీ అయిపోయినట్టే. సో ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని మనం కొంచెం జోరుగానే ఉండాలి పప్పు, అప్పుడే బాగుంటుంది. ఫైనల్గా ఇంకా ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి అంతే. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. సో ఎంతో టేస్టీ అయిన సద్ద కుడుములు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. సో ఎంతో టేస్టీ అయిన సద్ద కుడుములు ప్లస్ పప్పు రెడీ అయిపోయినట్టే. సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద రెసిపీ.